యేసు ఎవరు చెప్పాలి, అందరు చెప్పాలి. యేసు ఎవరు? కృప కలిగిన దేవుడు, గ్రేస్. కృప అంటే అర్థం ఏంటి? యేసు కృప కలిగిన దేవుడు అండి. కృప అంటే అర్థం ఏంటి? అర్హతే లేని వానికి గొప్ప అర్హతను కలిగించడమే కృప అంటారు. అర్హత, హల్లెలూయా. ఏ క్వాలిఫికేషన్ లేని పరమసుంట అంటారు. అంటే ఏమంటారంటే వాడికి ఏమి తెలియని శూన్యము. ఆ శూన్యమైన వానికి ఏం చేస్తున్నాడు? గొప్ప వ్యక్తులుగా దేవుడు మారుస్తున్నాడు. నేను ఒక విషయం చెప్పనా? ఒక విషయం గమనించండి. నేను ఎప్పుడు దేవుని దగ్గర చెప్తాను, నేను ఎప్పుడు జీరో. నేను ఎప్పుడు, హల్లెలూయా, మై జీసస్ ఈజ్ హీరో. నా యేసు ఎవరు? హీరో. హల్లెలూయా. విత్ క్రైస్ట్ ఐఎమ్ ఏ హీరో, వితౌట్ క్రైస్ట్ ఐఎమ్ ఏ జీరో. హల్లెలూయా చెప్పండి. అంటే అర్థం ఏంటంటే నా యేసు ఎప్పుడు హీరో. చెప్పండి, నా యేసు ఎప్పుడు హీరో. అంటే ఏంటిది? రాజులకు రాజు, ఆయన రాజు, ఆయన ప్రభు, ఆయన మంత్రి, నా ఇంటికి యజమానుడు, నాకు ఓనర్. మీరు ఏదైనా చెప్పొచ్చు, ఎన్ని పేర్లైనా పెట్టచ్చు, లక్షల పేర్లు పెట్టచ్చు, అన్నిటికీ అర్హుడు ఆయన. ఆమేన్ చెప్దామా? నేనెవరు? మనమెవరా? అయ్యో, నేను మీ గురించి చెప్పలేదండి. నేనెవరు? నేను జీరో. హల్లెలూయా. ఈ జీరో పక్కన ఆ హీరో వచ్చి నిలబడితే నేను కూడా హీరోనే. ఆమెన్. విత్ క్రైస్ట్ ఐఎమ్ ఏ హీరో, వితౌట్ క్రైస్ట్ ఐఎమ్ ఏ జీరో. ఆమెన్. నేను దేవుని దగ్గర చెప్తా ఉన్నాను, ప్రభా నేను ఎప్పుడు జీరో, నాకేం తెలియదు, ప్లీజ్ లీడ్ మీ, నన్ను నాకు బోధించండి, నన్ను నడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు అద్భుతమైన మాట ఏంటంటే, మీరు యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీకు తెలుసా ఏంటి కృప అంటే? అర్హత లేని వానికి అర్హత కలిగించేది. గొర్రెల కాపరిని గొప్ప రాజుగా చేశాడు చూడండి, అది కృప. అర్థమైందా కాలేదా? అర్థమైనా కాలేదా? గొర్రెల వెనుక వెళుతున్న, విగ్రహాలకు వెళుతున్న అబ్రహామును పిలిచి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి చెప్పి చివరికి అబ్రహామును ఏం చేశాడు? విశ్వాసానికి తండ్రిగా మార్చాడు. ఎక్కడున్నాడు అబ్రహాము? పరదేశంలో. అది కృప. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇలా చెప్పుకోవచ్చు, నేను వ్యాధితో ఉన్నాను, దరిద్రునిగా ఉన్నాను, సమస్యలతో ఉన్నాను, కష్టాలతో ఉన్నాను. ఏమీ లేని జీరోగా ఉన్న నన్ను దేవుడు ఈ స్థాయిలో ఉంచాడే, ఇదే కృప. ఆమెన్. అర్హత లేని వానికి అర్హతని కలిగించే దేవుడు మన దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు మన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటంటే కృప? ఆయన ధనవంతుడయ్యుండి, చదవండి, ఆయన ధనవంతుడయ్యుండి అర్థమైందా ఈ మాట ఏంటి? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ధనవంతుడు. ఇప్పుడు మనము దరిద్రతలో నుండి ధనవంతులు కావాలని యేసుక్రీస్తు దరిద్రుడిగా మారాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, మనము దరిద్రులము. ఈ దరిద్రుడు ఐశ్వర్యవంతునిగా మారడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు భూమిలోనికి వచ్చి మనందరి దరిద్రాలు మోసి దరిద్రుడిగా మార్చబడ్డాడు. చదవమ్మా తర్వాత ఏమంటున్నాడు? మీరు మన యేసుక్రీస్తు కృపను ఎరుగదురా, ధనవంతుడయ్యుండి దారిద్ర్యము వలన ధనవంతులకు కావాలనని నా కొరకు దరిద్రుడయ్యాడు, మన కొరకు దరిద్రుడయ్యాడు. హల్లెలూయా. తర్వాత చదవండి 9వ వచనం, 2 కొరింథియన్స్ 9:9, 9:9, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇందు నిమిత్తము వెదజల్లి ఏం చేయాలా? యేసు ప్రభు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు. మనము సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంట? మరి గమనించాలి, ఫైనాన్షియల్లో ఒక బ్రేక్ త్రూ కావాలంటే యేసుక్రీస్తు మరణించాడు. ఫైనాన్షియల్లో మీకు బ్రేక్ త్రూ కావాలని, దరిద్రత అంతా పోయి ఐశ్వర్యవంతులుగా కావాలని యేసు నీ కొరకు నా కొరకు మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరి మనమేం చేయాలి? మనమేం చేయాలి చెప్పండి? మనమేం చేయాలి? వెదజల్లి అభివృద్ధి పొందుకోవాలి.
ఇచ్చేదానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.